హాయ్! నమస్తే అండి. ఈరోజు మనం అరటిపండుతో తీపి బొండాలు వేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్విక్‌గా అయిపోతాయండి. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పొయ్యి మీద పెట్టేసుకొని, ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. అరకప్పు నీళ్లు వేసుకొని, ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. కరిగించుకుంటే సరిపోతుంది. కరిగించేసి చల్లార్చుకోవాలి. ఈలోగా వేరే బౌల్‌లోని ఒక పండిన అరటిపండు తీసుకొని మెత్తగా స్మాష్ చేసేయాలి. మనకి పప్పు గుత్తి ఉంటది కదా! దాంతో బాగా స్మాష్ చేసేయండి. లేదంటే మిక్సీలో వేసేసుకోండి. బాగా మెత్తగా స్మాష్ అయిన తరువాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీకు ఈ ప్లేస్‌లో కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. మనకు పిల్లలు తింటారు కదా! హెల్తీగా చేసుకోవాలని నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. అలాగే సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. 2 యాలకులు బాగా దంచేసి వేసుకుంటున్నానండి. వీటిని ఒకసారి స్పూన్‌తో బాగా కలిపేసి మనం ముందుగా మరిగించుకున్న బెల్లం వాటర్‌ని ఇందులో వేసుకోవాలండి. ఒకవేళ ఏదైనా ఇందులో ఉంటదేమో వడకట్టేసుకోండి. ఇందులో వేసేసి మరికొంచెం వాటరు యాడ్ చేసుకుంటూ వీటిని మనము బొండాలు వేస్తాం కదా! అలా మనము కలిపేసుకోవాలి. మొత్తం అంతా శుభ్రంగా కలిపేసేసుకోవాలి. అవసరం పడతాయంటే కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. మనకి బొండాలు వేసుకుంటాం కదా! అలా బొండాలు వేయడానికి వీలుగా అయినట్లుగా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. చూడండి అలా వేసుకోవడానికి సరిపేట్లుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్‌లో మనం చిన్న చిన్న బొండాలుగా వేసేసుకోవాలి. ఇవి మనం అరటిపండులో కలపడం వలన మనకి త్వరగా మాడిపోతాయండి. పెద్ద మంట పెట్టే కన్నా మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. పెద్ద మంట పెడితే మాత్రం మాడిపోతాయి. ఇలాగే మొత్తం అన్నీ వేయించేసుకొని తీసేసుకోవాలి. ఇవి మనకి ఈవినింగ్ టైంలో టీ టైమ్ స్నాక్స్‌గా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇవి మనం తినేటప్పుడు కూడా సాగినట్లుగా ఉండవండి. చూడండి ఇలా తీస్తే విచ్చిపోయినట్లుగా ఉంటున్నాయి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.